ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఉందా అనేదానికి ఎక్కడ కూడా కడుగు మేరలో ఎక్కడ కనిపించట్లే. ఏ విషయం తీసుకున్నా సరే అన్ని విషయాలు కూడా అందుకే నిన్న మన రోజున గవర్నర్ గారిని కూడా కలిసి మీ ప్రభుత్వం అంటారు, మీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, ఎక్కడ గవర్నెన్స్ లేదు, ఎవరికెవరు అకౌంటబిలిటీ లేదు, ఎవరు దేనికి బాధ్యత వహిస్తారో తెలియట్లేదు, ఏ ఒక వర్గం కూడా సంతృప్తికరంగా లేదు అనే విషయాన్ని మనం చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వచ్చి రాష్ట్రంలో కడప జిల్లాలో ఓ 2 జడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్స్ ఓకే. ఒకటి పులివెందుల, ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు, ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి, అతని మీద దాడి చేసి, కాకుండా పైపెచ్చు ఆ రోజు సాయంత్రం అవతల పక్క నుంచి పోలీసు తెలుగుదేశం వాళ్ళిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసును వచ్చి రిజిస్టర్ చేశారు. దేవురంటే ఎర్రగొండ పాలపాలెం అనుకుంటా, నల్లగొండ పాలపాలెం, ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊళ్ళో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే ఇదన్నా కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊరిలో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకుని హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, హ్యామ్లెట్ క్యాంప్ తాలూకా ఓట్లు తీసుకొని ఇంకో హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతుల ఆ ఊరిలో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేయాలా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి ఓటు వేయాలి, ఇలా ఎక్కడిది? ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని. దేనికోసం? ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి వెళ్తేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన చేస్తాం. ఎన్ని వంకరలు తిరిగినా, ఎన్ని తలకైన తపస్సు చేసినా అది జరగదు. మీరు ఎన్ని కొత్తంతాలు చేసినా. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ప్రతి ఏదో ప్రాంతాల్లో 2-3 ప్రాంతాల్లో హత్యలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే కొత్తగా వచ్చిన కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్, ఇంతకుముందు ఎప్పుడు లేదు.
ఏదో అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో లేకపోతే ఏ గంజాయినం అనేది ఉండేది, కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అది. ఆడవాళ్ళ మీద మహిళల మీద అగాత్యాలు అయితే ఇంకా అన్నీ కాదు. ఒకసారి బేరీజ్ వేసుకోమండి. 14 నెలల కాలంలో గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని ఓ పట్టికేసుకోమనండి. క్రైమ్ రిపోర్ట్ తెప్పించుకోమనండి ప్రతి జిల్లా నుంచి కూడా. 5 సంవత్సరాల్లోనూ ఎన్ని హత్యలు జరిగినాయి, హత్యకు గల కారణాలు ఏంటి, ఈ 14 నెలల కాలంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి, దానికి కారణాలు ఏంటి, ఎంతమంది కిడ్నాప్ అయ్యారు తెప్పించుకుంటే తెలుస్తుంది. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, చెప్పిందే చెప్పరా, ఏదో మన ఊరికి సామెత ఉంది కదా, ఆ సామెత చెప్పిందే చెప్పిందే బుర్ర పాడైపోతుంది వినేటప్పటికి. ఇందాక కూడా విన్నాను, ఏదో మనం పాడేది వచ్చి మాట్లాడుతున్నప్పుడు సూపర్ 6 అని చేస్తాను. ఏంటి చేస్తారు? ఏం చేస్తారు? పేదవాళ్ళ కోసం అంటే పేదవాళ్ళు వచ్చి అయిపోయి పేదవాళ్ళు వచ్చి పాడైపోయారంట గత ప్రభుత్వంలో. పేదవాడి తాను కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాడు వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి ధైర్యంగా బతికే స్థితిని ఆ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో కల్పించాం. ఇది వాస్తవం, ఏవో డామికాయలు కాదు. ఇంకా ఈ మాటలు ఎక్కడ చూసినా సరే, మనం విశాఖపట్నంలో చూస్తే ఇంక మరీ సాక్షాత్తు మేం కాదు, ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, ఆ క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యేలు, లేదా వాళ్ళ నాయకులు వాళ్ళే వాళ్ళు రాస్తున్న లేఖలు కానీ, లేదు చేస్తున్న ఫిర్యాదులు కానీ, మాట్లాడుతున్న భాష్యం కానీ, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏ రకంగా దోపిడీ జరుగుతుందో. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా స్తంభించిపోయాయి. అందుకే మొన్న ఒక లేఖ కూడా రాశాను. కేజీహెచ్లో అసలు హార్ట్ ఆపరేషన్ జరగట్లేదు, ఇది చాలా అన్యాయం. ఇటువంటి దుర్బలమైన పరిస్థితి ఎప్పుడు మా ప్రాంతంలో జరగలేదు. ఇది చాలా ప్రతిష్ఠితమైన హాస్పిటల్, దయచేసి దాన్ని పునరుద్ధరించండి, దృష్టి పెట్టండి అని చెప్పి అడిగాను. నిన్న ఒక లేఖ రాశాను ముఖ్యమంత్రి గారికి. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీ గురించి, ఏ రకంగా భూములు వచ్చి ఫ్రీహోల్డ్ భూముల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో, ఎలాగ అన్యాక్రాంతం చేస్తున్నారో, ఇదంతా కూడా రాశాం. నేనే కాదు, సాక్షాత్తు స్పీకర్ గారే లేఖ రాశారు. దాంతోపాటు ఆ ప్రాంత శాసనసభ్యుడు లేఖ రాశాడు. ఆ రెండింటినీ పాటు పత్రికలో వార్తల్ని, వాటితో పాటు జరిగిన కొన్ని నాకు తెలిసిన కొన్ని నిజాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ కలిపి పంపించాను ఎంక్వైరీ చేయమని చెప్పి. చూద్దాం ఎంక్వైరీ చేస్తారో, లేకపోతే రేపు శాసనమండలిలో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఊరికే గొప్పలు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దోచేశారు, భూములు దోచేశారు, పెద్దలు తినేశారు. ఏవి 14 నెలల కాలం అయింది. ఏ ఒక్కడి మీద సరే వీళ్ళు చుమ్మిట్టు చేశారా మీరు? మేము చెప్తున్నాం మీ దోపిడీ ఇదని.
ఈరోజు ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలోను విజయవాడలోను పబ్లిక్గా మర్డర్లు అయితే ఏ రకంగా జరిగావో మనం చూస్తున్నాం. అసలు పోలీస్ వ్యవస్థ అంటే భయం పోయింది ప్రజల్లో, గౌరవం పోయింది ప్రజల్లో. కారణం నాయకత్వాలు, అధికార పార్టీలో నాయకత్వ ద్వారా ఇంటర్వెన్షన్, వాళ్ళు ఒత్తిడి, వాళ్ళు కొమ్మక్కు చూశాను. నిన్న కాక మొన్న ఆ పత్రికలో చూశాను, ఒక అధికారి వచ్చి 5 కోట్లు లంచం డిమాండ్ చేశాడంట. ఆశ్చర్యపోయాం. 5 కోట్లు ఏంటి, లంచం ఏంటి అంటే ఎందుకు బరి తెగించారు? ఇప్పుడు కూడా తదా రాజా యథా ప్రజ, పరిపాలించేవాడు కానీ సవ్యంగా పద్ధతిగా చట్టబద్ధంగా గౌరవంగా నిజాయితీతో పరిపాలిస్తే పర్వాలే. పరిపాలన కానీ లోపభూయిస్తూ ఉండి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండి ఉంటే వచ్చే అనర్థాలే ఇవి. ఆటోమేటిక్గా కింద ఉన్న అధికారులు, కింద ఉన్న నాయకులు, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకా అదే పని కింద ఉంటారు. అందుకే ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకే చెప్పాను, ఏదో మళ్ళీ అడిగితే మీ ప్రభుత్వం జరగలేదండి అని మన. అందుకే ఒకసారి 5 సంవత్సరాల వరకు లిస్టు, 14 సంవత్సరాల లిస్టు వేయండి, 14 నెలల లిస్టు. నేను అడుగుతుంది మళ్ళీ 14 నుంచి 19 5 సంవత్సరాలు కాదు, ఓన్లీ 19, 24 మాకు జరిగింది. ఈ 14 నెలల జరిగింది చాలు, 5 సంవత్సరాలు తీయండి. ఇంకా అవి కలిపితే ఇంకా ఇన్ని అయిపోతాయి. అవన్నీ అనొద్దు. ఈ 14 నెలల కాలంలో పెట్టుకోండి చాలు. ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి, ఎన్ని దోపిడీలు జరిగాయి, ఎంత అక్రమాలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎన్ని అకృత్యాలు జరిగినాయి, అవన్నీ. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకు? ఎన్నికల్లో ఓటు స్వచ్ఛంగా వేసుకోవడానికి. లేదు వాళ్ళతో ఏదో బైండ్ ఓవర్లు, అప్పుడే బైండ్ ఓవర్లు అయితే బోర్డు కట్టించారు, 100 గొంతులు కట్టించారు, చేస్తారు. కానీ అది తీసుకెళ్ళి కస్టడీలో తీసుకోవడం ఏంటి? మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంటే ప్రజాస్వామ్యం తొంగలో తొక్కినట్టే కదా, చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే కదా. ఈ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం చాలా దురదృష్టం. సామాన్యుడికి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. పరిపాలన వచ్చి స్తంభించిపోయింది, ఎక్కడా కూడా పరిపాలన లేదు. ఏ విషయానికి కూడా కంపేర్ చేయమనండి. మరి మీరైనా సరే చూసుకొని 4 రోజులు ఒక స్టడీ చేసి మళ్ళీ పిల్లల్ని వస్తాను, ఏబిసిడి అని అదే తెలుసుకోమనండి, అడగండి నన్ను, నేను కంపేర్ అని చెప్తాం. లేదు, ఇప్పుడు రైతాంగానికి ఇబ్బంది పడుతున్నారు. పదే చెప్తున్నా సరే దృష్టి పెట్టట్లేదు. ఎరువుల గురించి, వాటి గురించి, యూరియా గురించి. గిట్టుబాటు ధర లేదు. విద్య అయితే అటకెక్కిపోయింది, విద్యా వైద్యం అటకెక్కిపోయింది. అసలు దాని మీద కనీస దృష్టి లేదు ఈ ప్రభుత్వానికి. చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. వాళ్ళ పని ఒక ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు అనుభవించాల్సిందనే అనే రీతిలో ఈ ప్రభుత్వం తాలూకా పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రక్షించవలసిన పోలీసు అయితే ఇంకా దానికి ఇంకేం ఆ మాట అంటే బాగుంటుందో బాగోదు కానీ రక్షించడం పోయి భక్షించడం అయిపోయింది ఇప్పుడు.
ప్రజలకు రక్షణలు కాదు, తెలుగుదేశం పార్టీకి రక్షణగా అయిపోయింది. ఇది చాలా తప్పు. ఇది వ్యవస్థలో ఇవాళ ఈ కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలు తీవ్రమైనవి. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ కూడా జరగకూడదు. పరిణామాలు ఒక ఎమ్మెల్సీ వచ్చి ఆ క్యాంపెయినింగ్కి వెళ్తే అక్కడ సెన్సిటివ్నెస్ ఉన్న ఊరిలో పోలీస్ పికెటింగ్ ఉండి ఊరు ముందు ఊరిలోకి 10 వెహికల్స్ వెళ్తుంటే 10 వాహనాల్లో వచ్చి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు ప్రివెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన వరకు ఆపడానికి పోయి వాళ్ళే ప్రోత్సహించి వాళ్ళ మీద దాడి చేయమని, కర్రల కత్తులతో వస్తే దాడి చేయమని వాళ్ళు సెలవు చేస్తే ఇంకెక్కడ ఉందండి? తిరిగి పైపించి వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే పెట్టి వాళ్ళని కస్టడీలో తీసుకుంటే ఇంకా నిజాయితీ ఎక్కడుంది? ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది మనుగడ ఎన్నాళ్ళు కూడా సాగదు అనుకుంటున్నారు వీళ్ళు. 5 సంవత్సరాలు మాకు హక్కు ఇచ్చారులే ప్రజాస్వామ్యంలో ఒకసారి ఇస్తేని ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికే వచ్చింది. అందుకే ఈ నాయకులు వెళ్ళమని చెప్పి ఆ పార్టీ ఇచ్చినా సరే ఎక్కడ ఊర్లో కనిపించట్లేదు. సరే, అది వాళ్ళ పార్టీ విషయం. వెళ్తారా, పోతారా, భయం పడతారా, ఇంట్లో దాక్కుంటారా అనేది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. అయినప్పటికి కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే వరకు మేము అడుగుతూనే ఉంటాం. వాళ్ళని మెడబెట్టి వంచి అవన్నీ సక్రమంగా నిర్వర్తించే వరకు మేము దాని మీద పోరాటం చేస్తూ ఉంటాం, డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఆఖరిగా మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ని, పోలీసు ఉన్నతాధికారుల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలు సక్రమంగా జరపాలనుకున్న మీకు మనసులో ఉంటే, ఈ ప్రభుత్వానికి సద్దుశుద్ధి ఉంటే, మీ ఎలక్షన్ కమిషన్ సద్దుశుద్ధి ఉంటే, పోలీసులకు సద్దుశుద్ధి ఉంటే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగనియండి. అంతేగాని ఎన్నికల నిబంధనలు తొంగలో తొక్కి మా ఇష్టారాజ్యంగా చేస్తే అది ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరూ కూడా క్షమించరు. మేము పూర్తిగా దీని ఆక్షేపం తెలియజేస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచన మార్చుకోవాలి, సక్రమంగా మరి వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం.